మనం మాట్లాడుకున్నాం గ్రేటర్ తిరుపతి ఆమోదానికి సంబంధించి. ఓకే, ఏం జరగబోతుందని ఇప్పటికైతే ఆమోదం వచ్చేసింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆ క్రెడిట్ మాదంటే మాది అంటూ రెండు పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్స్ తీసుకుంటున్నాయి. మీరేమంటారు, ఎవరికి ఇవ్వాలి క్రెడిట్స్? ఒక శుభసూచకం, తిరుపతి నగరపాలక సంస్థ దాదాపు మెజారిటీ సభ్యులు ఆమోదించారు. మహానగర ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. క్రెడిట్ ఎవరికి? ఈ ఆలోచన రావడానికి క్రెడిట్, ఆమోదించడం రెండో క్రెడిట్. ఫస్ట్ క్రెడిట్ ఇద్దరికి, ఒకటి రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే 2009లోనే రాజశేఖర రెడ్డి గారు దీన్ని బీజం వేశాడు, తిరుపతి మహానగర ఆలోచన. దానికన్నా ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆయనే చేశాడు, గ్రేటర్ విశాఖ ఆయనే చేశాడు, తిరుపతి, వరంగల్, గుంటూరు, విజయవాడ కలపాలని అంటే గ్రేటర్ అనే కాన్సెప్ట్ కు బీజం వేసింది వైఎస్ఆర్. సో ప్రాథమిక క్రెడిట్ ఆయనకి. కానీ ఆయన చేసిన, ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భేషజాలు పోకుండా తిరుపతి అదే ప్రతిపాదన మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వం ఆదేశించడం అనేది ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరిని అభినందించారు. ఇద్దరు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంలో. కాబట్టి ఒకటి, ఇప్పుడు క్రెడిట్ ఎవరిది? ఖచ్చితంగా డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో ఉన్నటువంటి తిరుపతి నగరపాలక సంస్థ ఆమోదించడంలో నగరపాలక సంస్థ మేయర్గా వారు ఒక మంచి పాత్ర పోషించారు. దాని ప్రాధాన్యత చక్కగా వివరించారు. రెండు, అక్కడ ఉన్నటువంటి అందరూ కార్పొరేటర్లు తమదిగా భావించి గట్టిగా ప్రయత్నం చేశారు. నెంబర్ 1, డాక్టర్ శిరీష్ గారు మేయర్ గారు ఎందుకు కావాలి నగరపాలక సంబంధంగా సావధానంగా చేసినటువంటి ప్రసంగం, ప్రతిపాదన అనేది ఆమోదానికి మూలం. వారు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. రెండోది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అభినందించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధినేత చంద్రబాబు గారు ప్రతిపాదన పెడితే వాళ్ళు పెడితే మేము ఎందుకు చేయాలనకుండా తిరుపతి భవిష్యత్తు దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ అయిన డాక్టర్ శిరీష గారు, కార్పొరేటర్లు అయిన వైసీపీ కార్పొరేటర్లు ఉందాక దాన్ని స్వీకరించి ఆమోదించారు. ఇది చాలా అభినందించదు. అందులో భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఆమోదించడం వల్ల తొందరగా అయిపోతుందని నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైం ఒక చిన్న అనుమానం, తిరుపతి రూరల్, చంద్రగిరిలో అనుమానాలు ఉన్నాయి. మా భవిష్యత్తు ఏంటి, పన్నులు బేరతని, దీన్ని కూడా కంట్రోల్ చేసి వాళ్ళకి ఆమోదించారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు తొందరపడకూడదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు పెట్టిన ప్రతిపాదనే వైసీపీ మేయర్, కార్పొరేట్లు ఆమోదించిన తర్వాత మీరు సంతోషించాలి. అట్లా కాకుండా మా క్రెడిట్, మా గొప్పతనం అని మీరు పోయి ఫస్ట్ ఒక రకంగా దీన్ని వాయిదా వేయించాలనుకున్నది మీరే. వాయిదా వేయించుకున్న అనుకున్న వాళ్ళు మీరు బాధపడాలి. కాబట్టి క్రెడిట్ చంద్రబాబు గారికి వస్తుంది, రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది, డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో ఉన్నటువంటి మేయర్, కార్పొరేటర్లకు వస్తుంది, అన్నిటికన్నా మించి తిరుపతి ప్రజలకు వస్తుంది. కాబట్టి క్రెడిట్ కోసం ఆలోచించకుండా మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి ఆ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తే తిరుపతి ప్రజలందరూ సంతోషిస్తారు. ఇంతకీ ఎప్పుడు అవుతుంది సార్? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? మోస్ట్లీ ఇంకా అంటే ఒకటి, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఒకటి తిరుపతి నగరపాలక సంస్థ ఆమోదించేసింది. తిరుపతి రూరల్ కలవాల్సిన మండలం, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలం కలవాల్సిన గ్రామాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆమోదం కూడా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఆమోదం చేసుకున్న తర్వాత ప్రభుత్వం సరిహద్దుల నుంచి మహానగరంగా ఆమోదిస్తారు. నేను అనుకుంటున్నది అమలు అవుతుందని నమ్ముతున్నా. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బీజం వేశారు, ఆయనకు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలను చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేశాడు. ఈ రెండు, చంద్రబాబు గారి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా దానికి భిన్నంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మేయర్ డాక్టర్ శిరీష గారు దీన్ని ఆమోదించారు. అంటే భిన్నమైన రాజకీయ నాయకులు తొందరగా అవుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి గ్రామాల ప్రజల యొక్క ఆందోళన, పన్నులు పెరుగుతాయని, ఏమవుతుందని భయం ఉంది కదా, ఆ భయాన్ని కూడా పోగొట్టేస్తే చాలా తొందరగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇది జరిగింది అనుకోండి, క్రెడిట్ మీకే వస్తుంది. కాబట్టి క్రెడిట్ కోసం పోవద్దండి. క్రెడిట్ ఎట్లా మీకే వస్తుంది, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకే వస్తుంది. కాబట్టి క్రెడిట్ కన్నా సత్వరం దీని ఆమోదానికి ముందుకు రావడానికి అడ్డంకులు తొలగించే ప్రయత్నం కానీ తెలుగుదేశం చేస్తే ఖచ్చితంగా మీకు రావాల్సిన గౌరవం వస్తుంది. ఖచ్చితంగా చరిత్రలో నిలుస్తారు. కాబట్టి గ్రేటర్ తిరుపతి సాకారం అవుతుంది తొందరగానే నేనైతే నమ్ముతున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.